హాయ్, నేను మీ డాక్టర్ రాగిని జాతక్ ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ దీని గురించి తెలుసుకుందాం. సో ఎక్సర్సైజెస్ ఏ రకంగా అయినా ఉన్నా సరే ఫస్ట్ 6 months ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఫ్రీక్వెన్సీ వీక్ లో అట్లీస్ట్ 3 to 5 days ప్రాపర్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 30 to 45 minutes చేస్తే ఈ రకంగా లో బ్యాక్ పెయిన్, స్ట్రెస్ తగ్గడం, రిలాక్సేషన్ ఆఫ్ లిగమెంట్స్ అనేటివి ప్రాపర్ గా ఉంటాయి అన్నమాట. సో ఏ ఎక్సర్సైజెస్ ఏముండొచ్చు, నార్మల్ వాకింగ్ నుంచి స్టేషనరీ సైక్లింగ్ అంటే మూవింగ్ సైకిల్ కాకుండా, థ్రెడ్మిల్ కాకుండా జస్ట్ స్టేషనరీ ఎక్కడున్న నార్మల్ లో ఫ్రీక్వెన్సీ స్టేషనరీ సైకిల్. థర్డ్ వన్, మీకు ఆల్రెడీ స్విమ్మింగ్ అలవాటు ఉంటే యూ క్యాన్ కంటిన్యూ స్విమ్మింగ్. అండ్ లాస్ట్లీ పెల్విక్ టిల్టింగ్ ఎక్సర్సైజెస్. ఈ టిల్టింగ్ ఎక్సర్సైజెస్ వల్ల లో బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేది యోగా. యోగాలో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ లేటర్ ఆన్ 6 months తర్వాత కొంచెం ఫ్రీక్వెన్సీ కూడా 2 to 3 days per week అండ్ కొంచెం మినిట్స్ కూడా తగ్గించుకోవచ్చు, అరౌండ్ 30 minutes. ఈ రకంగా చేసుకున్నట్లయితే పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మూవ్మెంట్ ఈజీ ఉంటుంది, పొజిషన్ ఆఫ్ ది బేబీ కరెక్ట్ అయ్యి మీకు నార్మల్ డెలివరీ చాలా వరకు ఫెసిలిటేట్ అవుతాయి. డైలీ చేసుకునేవి ఏ రకం ఏముండొచ్చు అంటే పెల్విక్ టిల్ట్స్, కిగిల్స్ ఎక్సర్సైజ్, క్యాట్ కౌ ఎక్సర్సైజ్ అండ్ లాస్ట్లీ సపోర్టెడ్ స్క్వాటింగ్. సపోర్టెడ్ స్క్వాటింగ్ లో మీకు చాలా వరకు లిగమెంట్ రిలాక్స్ అయ్యి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.